అలసందల వడలు ఎంతో ఆరోగ్యకరం, ఎంతో రుచికరం. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియో చూడండి. సొల్లు లేకుండా, సుత్తి లేకుండా ఎలా చేయాలో సింపుల్‌గా చెప్తాను. ఇవి అలసందలు అంటారనమాట. ఇంగ్లీష్‌లో కౌ పీస్ అని అంటారు. మీరు మార్కెట్‌లో కౌ పీస్ అని రాసుంటుంది. ప్యాకెట్ వెనక చూడండి. ఇది రెడ్ కలర్‌లో వస్తుంది, వైట్ కలర్‌లోనూ వస్తుంది. వీటిని నానపెట్టుకోవాలి. ఇవి 2 అవర్స్ కంటే ఎక్కువసేపు నానబెట్టుకుంటే చాలు. మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు. నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి కావాలంటే మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఈ అలసందలు నానపెట్టుకున్న తర్వాత మిక్సీలో మనము 2 గ్రీన్ చిల్లీస్ అండ్ అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మిక్సీలో ఏమేమి తీసుకోవాలి అనేది. మిక్సీలో కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీస్ అండ్ నానబెట్టుకున్న అలసందలు వేసుకోవాలి. నేను 2 తీసుకున్నాను. ఎందుకంటే మా పాప తింటుంది. తనకి ఎక్కువ కారం ఉండకూడదు కదా అని 2 తీసుకున్నాను. మీకు కావాలంటే 4 తీసుకోండి. అండ్ కొంచెం సాల్ట్, రైస్ ఫ్లోర్ కూడా మనం వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఆలోచించండి. ఇది ఎక్కువ నున్నగా రుబ్బేయకండి. మరి ఉద్దిన వడలాగా లేకపోతే దోస, ఇడ్లీ బ్యాటర్ మనం పిండి రుబ్బుకున్నట్టు కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలన్నమాట. ఎలా రుబ్బుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ అలసందలు అయితే హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో ఐరన్, జింక్ అండ్ ఫైబర్ ఉంది. ఐరన్ వచ్చి మనకు బాడీలో బ్లడ్ పట్టడానికి ఉపయోగపడుతుంది. జింక్ వచ్చి హెయిర్ హెల్త్‌కి అండ్ స్కిన్ హెల్త్‌కి యూజ్ అవుతుంది. అండ్ ఫైబర్ వచ్చి మనకి స్టమక్కి అండ్ గట్కి చాలా మంచిది. నేనేం న్యూట్రిషనిస్ట్‌ని కాదు. గూగుల్ చేస్తే చూశాను. సో మీకు చెప్తున్నాను. మళ్ళీ మీరు గూగుల్ చేసుకునే పని మీకు ఉండదు కదా! సో నా వీడియో చూస్తే మీకు అది కూడా యూజ్ అవుతుందనమాట. సో ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా! అక్కడక్కడ అలసందలు తగులుతూ ఉంటాయి. మనకు ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఆయిల్ వచ్చి జెమినీ సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో ఇలా అనమాట. ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాక నేను 2 రౌండ్స్ రుబ్బుకున్నాను. మాకు ఈ 2 రౌండ్స్ తెలుసా ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అంతా అయిపోతాయి. నైట్ డిన్నర్‌కి అస్సలు రావు. అంత బాగుంటాయి ఇవి టేస్ట్. త్వరగా తినేస్తారు. ఎన్ని తిన్నా అసలు తిన్నట్టే అనిపించదు. సో ఇలా రుబ్బుకున్న తర్వాత చూడండి. మీకు తెలుస్తుందా? అక్కడక్కడ పప్పులు కనిపిస్తున్నాయి కదా! ఆ కౌ పీస్ అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి అలసందలు. సో వీటిని మనం మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర లేకపోతే డ్రై మేతి అండ్ ఇంకొకటి కూడా వస్తుంది. ఇక్కడ సబ్బకి సప్పు అంటాం మేము. అది కూడా కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. ఆనియన్స్ నేను కొంచెం లావుగా తరిగాను. మీకు కావాలంటే సన్నగా తరుముకోండి. నాకు ఇలా కొంచెం లావుగా ఉంటే ఇష్టం అనమాట. ఆనియన్ అలా తగులుతూ ఉంటే. సో ఇలా కొత్తిమీర, ఆనియన్ వేసుకున్న తర్వాత దీనికి పేపరో లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం కచ్చా పచ్చాగా కలుపుకున్నాం కాబట్టి పిండిని వాటర్‌లోనే తేమ చేసేసుకొని చెయ్యి ఇలా పిండిని తీసుకొని మనం హోల్ పెట్టి, మీకు హోల్ కావాలంటే హోల్ పెట్టుకొని లేకపోతే లేదు. పెట్టుకొని ఇలా ఆయిల్‌లో వేసేసుకోవచ్చు. అది కొంచెం కలర్ మారుతుంది. లైట్ బ్రౌన్ కాకుండా కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చే వరకు పెట్టుకోండి. ఎందుకంటే ఇది లోపల పప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలి. లేకపోతే లోపల పిండి పిండిగా ఉంటుంది. సో కలర్ అనేది లైట్ బ్రౌన్ కాకుండా కొంచెం డార్క్ బ్రౌన్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఏ బ్రౌన్ వచ్చాక తీయాలి అనేది. అండ్ తీసిన తర్వాత ఈ వడలు అన్నంలోకి లేకపోతే చట్నీలోకి అండ్ ఏ కర్రీలోకైనా లేదా విడిగా మనము రాయలసీమ కారం, టమాటా కారం తెలుసు కదా! అందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఇది. నీకన్నీ ఫేవరెటేలే అనుకుంటున్నారు కదా! అలా ఏం లేదు. నేను చేసే వంటలు ఇంక నేను ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం చేసే వంటలు, మనం చేసే పనులు ఫస్ట్ మనం ఇష్టపడితే తర్వాత ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడతారు. మనం చేసే పనుల్ని ఇష్టపడతారు, మనల్ని ఇష్టపడతారు అనేది నేను నమ్ముతాను. సో అందుకే ఇది నా వంట అనమాట. నా వంటల్లో ఇది సెకండ్ రెసిపీ ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తుంది యూట్యూబ్‌లో. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోండి. కనిపిస్తుంది కదా! ఇది అలసందల వడలు. సో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా బాగుంటుంది. అండ్ నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇలా నేను చేసే వంటలన్నీ నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు లేకపోతే ఇవి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అందరూ హైఫై వంటలన్నీ చేసి పెడతారు. నేను సింపుల్ వంటలు కూడా చేసి పెడతాను వీడియోస్. ఎందుకంటే కొత్తగా వంట నేర్చుకుంటున్న వారు, హాస్టల్లో ఉంటున్న వాళ్ళు, ఎవరికైనా వంట రాని వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. తొక్కలోది సాంబారు, టమాటా కర్రీ మాకు తెలీదా అనుకుంటారేమో. అలా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండీ! వాళ్ళ కోసం ఈ వీడియోస్. థ్యాంక్ యూ.